పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడాలనేది ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వానికి కావాల్సినటువంటి మినిమం వనరులు సమకూర్చే బాధ్యత ప్రభుత్వాలది. అలా చేయకపోతే పరిశ్రమ ఎవడు పెడతాడు? ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు తాజాగా టీజీకో టీఎంసీ అంటూ సాక్షి ఒకటి హైలైట్ చేసింది. కర్నూలు ఎమ్మెల్యే మంత్రి టీజీ భరత్ కుటుంబానికి తుంగభద్ర నది సమీపంలో 2 ఆల్కలీస్ ఫ్యాక్టరీలు ఉంటాయి. వీటికి వేసవిలో నీటి సమస్య ఉత్పన్నం అవుతుంది. ఫిబ్రవరి జూన్ మధ్య ఫ్యాక్టరీకి నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉంది. దీంతో టీజీ వెంకటేష్ తన ఫ్యాక్టరీ సమీపంలో తుంగభద్ర మీద చెక్ డ్యామ్ నిర్మించాలని భావించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో టీజీ మంత్రిగా ఉన్న సమయంలో తుంగభద్ర మీద చెక్ డ్యామ్ నిర్మించేందుకు 2013 జూన్ 18 జీవో 56 జారీ చేయించారు. 64.89 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మించి 0.5 టీఎంసీలు నిల్వ చేసేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ శిలాఫలకాన్ని కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన పరిణామాలతో జీవో కార్యరూపం దాల్చలేదు. ఆ పైన టీడీ ప్రభుత్వంలో కొలువు తీరడంతో 2017లో మరోసారి అధికారులు 177 కోట్లతో డిపిఆర్ రివైజ్ చేసి పరిపాలన అనుమతుల కోసం పంపారు. అయితే సిడబ్ల్యూసీ అనుమతి, నీటి కేటాయింపుల సమస్య, చెక్ డ్యామ్ నిర్మిస్తే ఉత్పన్నమయ్యే ఇబ్బందులతో ఉన్నతాధికారులు ఆ ప్రతిపాదన తిరస్కరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, టీజీ భరత్ మంత్రి పదవిలో ఉండటంతో చెక్ డ్యామ్ నిర్మాణం అంశాన్ని మరోసారి తెరమైకి తెచ్చారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గత నెల 21 ఇరిగేషన్ ఎస్సీకి లేఖ రాశారు. నగర భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర, హంద్రీ మీద చెక్ డ్యామ్ నిర్మించేందుకు సాంకేతిక అనుమతులు ఇవ్వాలని 12 నెలల్లో దీన్ని పూర్తి చేస్తామని ప్రతిపాదించారు. దీని మీద అదే నెల 27 ఇరిగేషన్ ఎస్సీ తిరిగి కార్పొరేషన్ ఎస్సీకి లేఖ రాశారు. చెక్ డ్యామ్ నిర్మాణానికి టెక్నికల్ కమిటీ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఆఫ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుకూలతలు ప్రతికూలతలతో సమీపంలో రైల్వే బ్రిడ్జ్ ఉన్నందున ఆ శాఖ నుంచి అభ్యంతరాలు తదితర అంశాలను పరిశీలించి ఫీజిబిలిటీ నివేదిక ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే అభ్యంతరాలను అధిగమించి ప్రభుత్వం నుంచి జీవో జారీ చేయించే పనిలో మంత్రి భరత్ ఉన్నట్టు అధికారులు చర్చించుకుంటున్నారు అన్నట్టు. ఇక్కడ సమస్య ఏంటంటే పరిశ్రమలకు కావాల్సినటువంటిది నీళ్ళు ఇవ్వకుండా పరిశ్రమలు ఎట్టా నడపాలి? ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో పరిశ్రమలకు ఇవ్వలేదా సదుపాయాలు? భూములు తక్కువ రేటుకి ఇవ్వడం దగ్గర నుంచి ఆయా ప్రాంతాలకు నీళ్లు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వలేదా? వాస్తవంగా ఏనాడో ఇచ్చి ఉండాలి. కాకపోతే ఫ్యాక్టరీ నడుపుతున్నా సరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఇప్పుడు దానివల్ల ఆ ఏరియాలకు కూడా మంచినీళ్ళు వస్తాయి. ఇప్పుడు తెలుగుగంగా చెన్నైకి పంపిస్తే ఆ దారిలో మన వాళ్ళందరూ వాడుకోవట్లేదా? మంచినీటి వనరులు ఎవరు ప్రోత్సహించినా ఎవరు కట్టించినా అంగీకరించాలి.